నెల జీతం రాగానే ఇంటి కిరాయికి, పాలకు, బడి ఫీజులకు, చిల్లర ఖర్చులకు, కరెంటు బిల్లుకు, కూరగాయలకు, బండి పెట్రోలు ఇట్లా అన్నిటికి చదువుతారు. ఈ అన్ని కట్టినా కట్టకున్నా అప్పులోళ్ళుంటే ఫస్ట్ వాళ్ళకే చదివించుకోవాలి, లేదంటే ఆగరు కదా. అటు ఇటుగా పల్లెల సుత మన ఇంటి పరిస్థితేనబ్బా. పైసలు వచ్చినట్టే గాని ఎవరు ఖర్చు పెట్టాలనో దేనికి పెట్టాలనో సర్కారోళ్ళు చెప్తే గాని క్లారిటీ వచ్చేటట్టు లేదు. మరి పల్లెలలో పైసల పంచాయతీ మోపయ్యింది. కొత్త సర్పంచులు, పాత సర్పంచులు, నడిమిట్ల కార్యదర్శులు సర్కారు పంపిన పైకం మాకే కావాలంటే మాకే కావాలని మంకు పట్టుతోటున్నారు. మళ్ళా మొన్న ఓట్లాడగానే 277 కోట్ల రూపాయలు తలా ఇన్నని గ్రామ పంచాయతీలకు ఇచ్చింది గవర్నమెంట్. అగో గా పైసల కోసం బీకులాడుతున్నారు. నా ఏలువల్ల ఊరును ఉద్ధరిస్తానికి రోడ్లు వేపించిన, మోరీలు కట్టించిన, పల్లె ప్రకృతి వనం పెట్టిన, రైతు వేదిక కట్టిన, ఆ బిల్లులు ఇంకా రాలేదు, ఆ పైకంలకెళ్ళి తీసుకుంటాని మాజీ సర్పంచులు. చెల్ పాత లెక్కలతోటి మాకేం సంబంధము, ఇవి మా కోసం ఇచ్చిన, ఈ ఎలక్షన్ల గెలుస్తానికి బొచ్చడు హామీలు ఇచ్చిన, నేనే ఖర్చు పెడతా అని కొత్త సర్పంచులు. అగో మీ ఇద్దరు ముద్దుగానే ఉన్నారు. ఆయనకు నీకు నడమ 2 ఏళ్లు పల్లె కోసం పైకం నా పర్సులకెళ్ళి పెట్టినా, ఇప్పుడు వచ్చిన పైసలు తీసుకుంటా అని గ్రామ కార్యదర్శులు. ఎవల లెక్కలు అల్లకున్నాయి, ఎవల మాట అల్లకే సాయి. యాదాద్రి జిల్లా సంఘంలో సర్కార్ బడికి ఖర్చు పెట్టిన బిల్లు రాలేదని మాజీ సర్పంచ్ గారు గేటుకు తాళం వేసిందంటే చూడుండ్రిగా. బీఆర్ఎస్ ఏలు వల్ల బిల్లులు రాక సర్పంచులకు మస్తు తిప్పలైంది. ధర్నాలు, నిరసనలు చేసిండ్రు. కొందరైతే పానాలు కూడా తీసుకున్నారు అప్పుల కొసపడక. ఎప్పటి బిల్లులు అప్పుడే ఇచ్చేస్తే ఇవాళ గింత లొల్లే ఉండకపోవు. కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక కొన్ని ఇచ్చుకుంటూ వచ్చినా ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయి. సెంటర్ కెళ్ళి రావాల్సిన 3000 కోట్లు అయిపోయేటట్టున్నాయని సర్పంచ్ ఎలక్షన్లు పెడితే జప్పునే అవి రాబోతున్నాయి. 500 జనాభా ఉన్నటువంటి చిన్న పంచాయతీకి సుమారు 4.5 లక్షల చొప్పున 3 సంవత్సరాల బడ్జెట్ కలిపి 15 లక్షల రూపాయలు నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్లకు వస్తాయి. మండల కేంద్రాల లాంటి ప్రదేశాలలో దగ్గర ₹1 కోటి వస్తాయి. మరి ఈ పైసలు దేనికి ఖర్చు పెడతారో, ఎట్లా పెడతారో గానీ ఊళ్ళున్న తిప్పలు తెరిచి ఉత్తమ సర్పంచులు అనిపించుకోండి జరా.